ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తరహాలోనే ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. డిఎస్సీ నిర్వహణలో అన్ని దశల్లోనూ అవకతవకలు జరిగాయన్నారు. సీఎం కొడుకైనా అవకతవకలు జరిగినప్పుడు రాజీనామా చేయాల్సిందే అన్నారు. లోకేష్ రాజీనామా చేసే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ ఎగ్జామ్స్ యొక్క పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ఎట్టకేలకు రాజీనామా చేశారు. ఇక్కడ ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్లో వచ్చేటటువంటి ప్రశ్న ఏంటంటే, కేంద్ర మంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారు పెద్ద ఫ్రాడ్ జరిగితే ఎందుకు రాజీనామా చేయటం లేదు అనేది ఇక్కడ అందరికీ కలిగేటటువంటి మొదటి అనుమానం. ఇక్కడ డిఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించి అనేకమైన అవకతవకలు జరిగాయి. ముందుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి నెంబర్ 1 వచ్చింది. మళ్ళా అతనికి ఉద్యోగం ఇవ్వకోకుండా తిమ్మిని బొమ్మిని చేశారు. అతను కోర్టుకు వెళ్ళాడు. ఒకటి. రెండో అంశం ఏంటంటే, స్పోర్ట్స్ కోటాలో ఉండేవారికి ఉద్యోగాలు అడ్డగోలుగా ఇచ్చారు. అంతకుముందు జనరల్గా స్పోర్ట్స్ కోటాలో ఏం జరిగేదంటే, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నప్పటికీ కూడా ముందుగా వారికి కొన్ని ఎగ్జామ్స్ పెట్టి దీన్ని యాడ్ చేసేవాళ్ళు. ఈసారి స్పెషల్గా ఒక జీవో తీసుకొచ్చారు. ఏమని? స్పోర్ట్స్ కోటాకి ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం లేదు, సర్టిఫికెట్స్ ద్వారా మనం ఇచ్చేద్దాం అనేటువంటి ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారంటే, లోకేష్ కావాల్సిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వటం కోసం తీసుకొచ్చినట్టుగా తర్వాత అర్థమైంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళా ఆ జీవోను మళ్ళా మార్చి మామూలుగా తీసుకొచ్చారు. ఇలా టోటల్గా అన్ని ఫ్రాడ్ చేసుకుంటూ ఉద్యోగాలు ఇచ్చారు. డేటా లీకేజ్ అయింది, పేపర్ లీకేజ్ అయింది. టోటల్గా ఇన్ని అవకతవకలు జరిగి ఇంతమంది వేలాది మంది డిఎస్సి అభ్యర్థులు నష్టపోయారు. విద్యార్థుల ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం తలొంచిందన్నారు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర. అలాగే డిఎస్సీలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలన్నారు. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ఢిల్లీలో జరిగిన విద్యార్థి యువత ఉద్యమానికి తలొంచి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో జరిగిన ఉద్యమానికి తలొంచింది. విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అక్రమాలకి నైతిక బాధ్యత వహిస్తూ ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే మెగా డిఎస్సి 2025 పేరుతో భర్తీ చేసిన 16,347 పోస్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయి. పోస్టుల్ని టీడీపీ నేతలు పప్పు బెల్లలాగా అమ్ముకున్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా పోస్టులు ఏవైతే ఉన్నాయో 421 పోస్టులకి డిఎస్సి పరీక్ష రాయకుండా ప్రభుత్వం 2 జీవోలు ఇచ్చి పోస్టులు అమ్ముకొని ఆ తర్వాత మరొక జీవో ఇచ్చింది. ఆ జీవో సారాంశం ఏంటంటే, మళ్ళీ పాత పద్ధతిలోనే స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు తప్పనిసరిగా డిఎస్సి రాయాలని జీవో ఇచ్చారు. అంటే ఇక్కడ చాలా క్లియర్ కట్గా పోస్టులను అమ్ముకున్నారు. 1:1 ప్రకారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగి ఉపాధ్యాయ నియామకాలకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఉపాధ్యాయ నియామక పత్రం ఇవ్వకుండా పోస్టుల్ని పెద్ద ఎత్తున ఇక్కడ అమ్ముకున్నారు. లోకేష్ రాజీనామా అంశంతో పాటు ఈ రాష్ట్రంలో ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు కానీ నిరుద్యోగ భృతి కానీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, సూచనల మేరకు ఈ నెల 28వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీ ర్యాలీలు నిర్వహిస్తా ఉన్నాం. ప్రభుత్వం మెడలు ఉంచుతాం, నారా లోకేష్ రాజీనామా చేసేంత వరకు ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థులు యువత గర్జిస్తే ప్రభుత్వాలు కూలిపోవాల్సిందేనన్నారు మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజల విజయమన్నారు. ఏపీడీఎస్సీలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి డిఎస్సీలో అవకతవకలు కానీ అన్యాయాలు కానీ గళమెత్తినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ అయ్యింది. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత వీ డిమాండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యా మంత్రి ఎవరైతే ఉన్నారో లోకేష్ హ్యాస్ టు స్టెప్ డౌన్. లోకేష్ రాజీనామా చేయాలని ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. అక్కడ ప్రధానమంత్రి క్యాబినెట్తో మాట్లాడుకొని ఢిల్లీలో ప్రధానమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని ఎలా రాజీనామా చేయించాడో ఇక్కడ ముఖ్యమంత్రి కూటమితో మాట్లాడుకొని క్యాబినెట్తో మాట్లాడుకొని తన కొడుకైనటువంటి లోకేష్ని న్యాయబద్ధంగా రాజీనామా చేయించమని కోరుతున్నాం. లేకపోతే ఈ రోజు నుంచే ఈ రాష్ట్రంలో
సాయంత్రం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు కొవ్వొత్తుల ప్రదర్శనతో పాటు విద్యార్థులకు జరిగినటువంటి విజయం ఏదైతే ఉందో ఢిల్లీలో, ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి విజయం జరిగేంత వరకు ఆంధ్రప్రదేశ్లో విద్యార్థి ఉద్యమం రాబోతూ ఉన్నది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వస్తూ ఉంది. రేపు 28వ తేదీ నాడు ఆల్రెడీ వీ హ్యావ్ గివెన్ ఏ కాల్ టు ఆల్ ది unemployed youth, all the students, leaders, associations and youth. 28వ తేదీ నాడు ఈ రాష్ట్రంలో ధర్నాలు జరుగుతున్నాయి, నిరసనలు జరుగుతున్నాయి. 28వ తేదీ ఈ రాష్ట్రంలో లోకేష్ రాజీనామా చేయాలనే ఒకే ఒక నినాదాన్ని ఈ రాష్ట్రం అందుకోబోతున్నది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.